వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ పంటరా. యాక్చువల్లీ మగవాళ్ళకి పాడతారు ఈ సాంగ్, బట్ లేడీస్ కష్టం అంతా ఇంత కష్టం కాదండి. సూర్యోదయం వచ్చేసరికి మనం లేచి ఇంటి పనులు వంట పనులు అన్నీ పెట్టుకుని పిల్లల్ని కూడా పెట్టి మనం ఫ్రెష్గా రెడీ అయ్యి పూజ చేసుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ డేస్లోని హాట్ అయితే నిజంగా చాలా ఎక్కువగా ఉంటుందండి వేడి. 6:30 కల్లా సన్ రైజ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా అర్లీ మార్నింగే లేచి మనం ఇంట్లో వంట పనులు ఇవన్నీ చేయాలంటే చాలా విసుగ్గా ఉంటుంది. మనకే వంటింట్లో ఉండే వాళ్ళం అలా అయిపోతే ఇంకా బయటకు వెళ్ళి వాళ్ళు వర్క్స్ చేసి ఎంతో స్ట్రెస్ ఫీల్ అయ్యి వస్తారు కదా, అలాంటి వాళ్ళని ఇంట్లో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటప్పుడు చూసుకోకుండా మనం విసుక్కుంటున్నాము. యాక్చువల్లీ నేను 6 ఆ టైంకి లేచాను. ఒక 10 మినిట్స్ మా వారు నేను అలా కూర్చొని మాట్లాడుకున్నాం ప్రశాంతంగా పీస్ఫుల్గా. మాట్లాడిన తర్వాత మా వారు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. నేను ఈలోపు గిన్నెలన్నీ వాష్ చేసేసి బట్టలు కూడా వేసేసాను. ఇంకా మాఫ్ అయితే పెడదామని చెప్పేసి ముందు గడప అయితే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసుకున్న తర్వాత ఎవ్రీడే ముగ్గు పెడితేనే నాకు చాలా సాటిస్ఫైగా ఉంటుంది. చాలామంది ఆ డైలీ రొటీన్ వ్లాగ్సే అనుకుంటారు, బట్ ఆ డైలీ రొటీన్ వ్లాగ్సే చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇలా చూసే వాళ్ళకైతే అసలు ఎప్పటికీ అర్థం కాదు. ఇంట్లో అమ్మ చేస్తున్నప్పుడు మీరు కూడా హెల్ప్ చేయండి, రేపొద్దున మీకు కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే అలా చేసిన వాళ్ళమే మేము కూడా. ఒకరి మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. మన పని మనం చేసుకోవడంలో తప్పలేదు. ఎదుటి వారికి కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా బట్టలన్నీ కూడా నిన్న నైట్ ఆరబెట్టినవన్నీ తెచ్చేసాను. ఇంకా ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా సరే ఎంత తుక్కొచ్చిందంటే అంత తుక్కొచ్చింది. నిన్న వస్తూ మందార మొగ్గులు కూడా కొని తీసుకొచ్చాను, బకెట్లో అయితే వేశాను. ఫైనల్లీ తులసికోట దగ్గర కూడా నీట్గా వాష్ చేసేసుకుని నేనైతే ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇంట్లో ఇలా ముగ్గులతో కలకలలాడితేనే లక్ష్మీదేవి ఆహ్వానిస్తుందట. ఫైనల్లీ నేను కూడా ఫ్రెష్ అయిపోయి కాళ్ళకి పసుపు రాసుకున్నాను. యాక్చువల్లీ మొత్తం అంతా రాసుకుందాం అనుకున్నాను కాళ్ళకి. ఇంకా వైట్ లెగ్గిన్ వేసుకుంటే మొత్తం అయిపోతుంది కదా అని జస్ట్ అలా బొటన వేలికి మాత్రమే పెట్టుకున్నాను. ఇంకా నుదుటిని కూడా పసుపు రాసుకుంటే చాలా మంచిదంట. మా మమ్మీ నాకు ఇవన్నీ చెప్తూ ఉంటారు. అట్లీస్ట్ శుక్రవారం మంగళవారం అన్నా రాసుకోవాలి, వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు, పసుపు రాసుకున్నంత మాత్రాన్ని అందం ఏం పోదు ఇలా అంటారు. సో అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవి మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఏదైనా ది పర్ఫెక్ట్ అంటేనే నేను చేస్తేనే నేను అవతల వాళ్ళకి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ పని అయినా సరే మనం చేసి మనకి ఓకే అనిపిస్తేనే అవతల వాళ్ళకి కూడా షేర్ చేస్తాను. ఇంకా సాటర్డే ఇలా పూజ చేసుకుంటే చాలా మనసుకి హాయిగా అనిపిస్తుంది. అట్లీస్ట్ నేను వీక్లీ అంతా చేయకపోయినా ఫ్రైడే సాటర్డే మాత్రం పూజ చేస్తాను. ఫ్రైడే చేసినా చేయకపోయినా సాటర్డే మాత్రం దీపం పెట్టుకుంటాను. సో ఇదండి నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.